చాలా స్టైలిష్గా ఉన్నారు నిజంగా. అంత ఏజ్ వచ్చినా కూడా ఏంటి ఇంకా చిన్నపిల్లడు అవుతున్నాడా అని అనిపిస్తుంది. 2026 మెగా ధమాకా అంతే రాసి పెట్టుకోండి. అనిల్ రావిపూడి చరిత్రలో ఇది తన నెంబర్ 1 సినిమాగా నిలుస్తుంది. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. బాస్ గురించి ఇవ్వాలంటే 80-85 నుంచి చెప్తూనే ఉన్నారు. శివశంకర వరప్రసాద్ ఎలా ఉందన్న? శివశంకర్ వరప్రసాద్ మెగా బ్లాక్ బస్టర్. ఆల్రెడీ పూనకాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇడీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాకుండా మన ఇడీ భారతదేశంలో మన ఇడీ ఇండియానే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలా చూస్తుంది అంటే ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన యాక్టింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ ఆల్రెడీ అందరికీ తెలుసు. మన చిరంజీవి అంటే డ్యాన్స్ అంటే చిరంజీవి. ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ ఎవరైనా ఉన్నారంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరే అందరికీ తెలుసు. ఈరోజు రావుపూడి ఎలా చూపించాడు బాస్ని? ఆల్రెడీ కితలే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, మా డైరింగ్ టోటల్ A to Z ఏమేమి కావాలో అన్నీ చూపించారు అనిల్ రావుపూడి గారు. వెంకటేష్తో కాంబినేషన్ పెట్టాడు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ డూపర్ ఉంటుంది. ఆల్రెడీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోపాల చూసినారు కదా, దాని డబ్బులు త్రిబ్బల్గా ఉంటుంది. వెంకటేష్ గారు మరియు మెగాస్టార్ గారు ఇద్దరు కలిసి చూస్తుంటే 2 కళ్ళలు చాలదు, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ బాస్ అయినా 2026 మెగా ధమాకా అంతే రాసి పెట్టుకోండి. పండుగ సార్ బాస్ పండుగ మంది ఆల్రెడీ 7వ తారీఖే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పండుగ సంక్రాంతి పొంగల్ ఆల్రెడీ 7వ తారీఖే స్టార్ట్ అయిపోయింది. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పుడే పండుగ స్టార్ట్ అయిపోయింది. 2026 సంక్రాంతి మందే మన మెగా ఫ్యామిలీది అంతా రాసి పెట్టుకోండి. అంటే సోషల్ మీడియాలో సీరియల్ లాగా ఉంది, ఎడిటింగ్ అది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళకి మనం ఏం చేసే కాయలేదు. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేయాలి, అంతే నెగిటివ్ ಬಗ್ಗೆ థింక్ చేయకూడదు. సో చాలా స్టైలిష్గా ఉన్నారు నిజంగా. అంత ఏజ్ వచ్చినా కూడా ఏంటి ఇంకా చిన్నపిల్లడు అవుతున్నాడా అని అనిపిస్తుంది. సో గుడ్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా ఉండడం, ఆ కాంబినేషన్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎస్ పక్కా. అనిల్ రావుపూడి ఎలా చూపించాడు మేడం? యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు అనిల్ రావుపూడి గారు సినిమా తీశారంటే పక్కా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే అవుతుంది. సో సంక్రాంతికి కూడా అందరూ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ అ డెఫినెట్ విన్నర్ ఫర్ సంక్రాంతి. సారీ, కామెడీ వైజ్ వెంకటేష్ ఇష్టం, కానీ యాక్టింగ్ అయితే చిరంజీవి ప్రతి స్టైల్, యాక్టింగ్ అయినా, యాంగర్ అయినా, ఎమోషనల్ అయినా ఆయన బాగా చూపించగలరు. సో నా ఓట్ అయితే ఎప్పుడు చిరంజీవి గారికే ఉంటుంది. అఫ్ కోర్స్ గ్రేస్ అంటేనే బాస్ కాబట్టి. మీకు ఏ సాంగ్ నచ్చింది? మీసాల పిల్ల సాంగ్ బాగుందా, శశిరేఖ సాంగ్ బాగుందా? నాకైతే శశిరేఖ నచ్చింది. నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు, సీరియల్ ఎడిటింగ్ లా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్ ట్రోలింగ్స్ అసలు ఎప్పుడు ఒక్కళ్ళు చెప్పిన రివ్యూ ఎప్పుడు వినొద్దు. ఎవరి కాళ్ళు మూవీ చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి అప్పుడు మీరు రియలైజ్ అవ్వండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ విని ఇది బాగాలేదు అని వెళ్ళడం మానేకండి. సో పక్కా అందరూ విజిట్ చేయండి థియేటర్స్లో. సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఎస్, సంక్రాంతి అంటేనే పందెం కోళ్ళు కాబట్టి ఇప్పుడు 2 కోళ్ళు దిగుతున్నాయి అనుకోవచ్చు. సారీ, ఈ సంక్రాంతి మన మెగాస్టార్ది అంటారు అంతే 100% షూర్. మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? మన శివశంకర వరప్రసాద్ చాలా బాగుంది. వెంకీమామ ఎంట్రీ కూడా చాలా బాగుంది. యాజ్ ఏ ఫాన్గా చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. మా యాజ్ ఏ ఫాన్గా మాకు ఇది చాలా పండుగ. అంటే ఇద్దరు సీనియర్ హీరోస్ కలవడం ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు మెయిన్ హీరోలు చాలా ఎంట్రీ బాగా నచ్చింది మాకు. థ్యాంక్ యూ. ఓకే, సంక్రాంతి విన్నర్ బాస్ అయినా? ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్ బాస్. అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ ఇచ్చాడా? తప్పకుండా. అనిల్ రావిపూడి చరిత్రలో ఇది తన నెంబర్ 1 సినిమాగా నిలుస్తుంది. థ్యాంక్ యూ. ఎట్లుందన్న ఎక్స్పెక్టేషన్ శివశంకర వరప్రసాద్? బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంక్రాంతి విన్నరు చిరంజీవి గారే. మొత్తం కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. బాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాస్ లుక్స్ 90sలో ఎలా ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అలాగే ఉన్నాయి. ప్రత్యేకించి బాస్కి అనిల్ రావిపూడికి కరెక్ట్ కాంబినేషన్ ఇది. ఒకప్పుడు గరణమ్మగుల్లో చిరంజీవి గారి కామెడీ ఎలా ఉంటుందో మన శంకర వరప్రసాద్ అంతకు మించి ఉంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది అంటే సీరియల్ లాగా ఉంది, ఎడిటింగ్ అని ట్రోల్ చేస్తున్నారు. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. బాస్ గురించి ఇవ్వాలంటే 80-85 నుంచి చెప్తూనే ఉన్నారు. అదేం కొత్త కాదు. అది అలా చెప్పేవాళ్ళు ఇంకా బాస్ ఇంకో 30 సంవత్సరాలు నటించినా కూడా చెప్తూనే ఉంటారు అలాంటి పాత్రలు చేయాలి, ఇలాంటి పాత్రలు చేయాలి. వాళ్ళు ఎవరు చిరంజీవి గారి సినిమాలు చూడరు, చెప్పడం వరకు మాత్రమే.